అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. ఈ సంవత్సరం మిరప తోట ఎట్లున్నాయన్న? మిరప తోటలు చాలా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉన్నాయి అన్న. అంటే పరిస్థితులు బాగాలేదంటే ఏదైనా తెగుళ్ళు వచ్చాయా లేకపోతే ఎట్లన్నా? పోయిన సంవత్సరం వచ్చేసి వేరుకుళ్ళుడు అనేది బాగా ఇబ్బంది పెట్టింది. ఈ సంవత్సరం అది తక్కువగానే ఉంది, ఇబ్బంది లేదు అనుకున్నాం. కానీ తామర పురుగు ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువైందండి. చూడండి మీరే, ఆకు మొత్తం ఎలా ముడసపోయిందో. మన మొబైల్ ఉంటుంది కదా, ఆ మొబైల్ మీద మనం ఇలా కొట్టగానే చూడండి ఆ కొమ్మలో ఎన్ని తామర పురుగులు ఉన్నాయో. ఇదా పోతున్నాయి మొత్తం కూడా తామర పురుగేనండి. మరి ఈ తామర పురుగుకి ఏదైనా మందులు ఉన్నాయన్నా? లేదంటే ఇప్పుడు ఇంత ముందు కూడా బొబ్బర తెగులకి చాలా ఇబ్బంది పడ్డారు విన్నాను, పోయిన సంవత్సరం కానీ అంతకుముందు పోయిన సంవత్సరం. ఏ విధంగా మందులు లేవు, తామర పురుగు కూడా ఒరిజినల్ గా మందులు అంటూ ఏమీ లేవు. మరి మనం తాత్కాలికంగా ఏదన్నా అక్టారా రోగారు కానీ, లేదంటే ఈ కీఫను మిట్టి కానీ, ఎక్సడోస్ కానీ, లేదంటే ఇంకా పెద్ద మందులు వచ్చేసరికి ఎక్స్పోనస్, గ్రాసియా, బ్రోఫేరియా ఇలాంటివి ఎక్కువగా వాడుతుంటారు. మరి ఆ పురుగుల మందులు మీకు పర్టికులర్గా ఇది కొట్టండి అండి 100% తగ్గుద్ది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారా? లేదంటే మీరు ఆశతో తీసుకొచ్చుకుంటున్నారా ఏదో తగ్గుద్ది అన్న ఆలోచనతో? లేదండి, వాళ్ళు 100% తగ్గుద్దని వాళ్ళు ఏ మందు ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళు మన రైతులకి ఈ తామర పురుగు అనే పేరు తెలియక ఎర్రనల్లి అని చెప్పేసి చెప్పడం వల్ల వాళ్ళు నల్లికి సంబంధించో దోమకు సంబంధించో ఈ మందులు 2-3 రకాలు కలిపి 2000కి 3000కి కలిపి ఇస్తున్నారు ఎకరానికి. దానివల్ల రైతు మాత్రం చాలా చాలా బాగా నష్టపోతున్నాడు. దీనికంటే ప్రత్యేకంగా ఏ షాపు యజమానైనా కానీ ఒరిజినల్గా ఇది తగ్గుద్ది అనే మందు ఏమి ఇవ్వట్లా. తామర పురుగుకి మందు ఇదిగో అనేది అయితే లేదు, ఏం లేదు. ఎక్కడ కూడా నమ్మకంగా అయితే ఇచ్చిన వాళ్ళు లేదు అన్న. మీ తామర పురుగు వల్ల ఎఫెక్ట్ చెట్టుకి ఎలా జరుగుతుంది అన్న? అంటే కాయలు ఏదైనా చెడిపోవటం కానీ? మొదట ఆకుకి వెనక బాగాన ఈ పాట్లో ఉండి ఇప్పుడు రాగి కలర్లో కనపడుతున్నాయి చూడండి, ఆ విధంగా మొక్కకు వచ్చే రసం మొత్తం కూడా అవి లాగేసుకుంటాయి గీకి. ఎప్పుడైతే ఆకులు పూర్తిగా స్థాయిలో ముడతపోయి ఎండిపోయి రాలిపోతాయో ఆ తర్వాత కాయకి వెళ్తాయి. కాయకు కూడా అదే విధంగా రసం పీల్చేసి కాయ మొత్తం కూడా మన రాగి రంగులోకి వచ్చేటట్టుగా గీకేసి నాశనం చేస్తాయి. అది పరిస్థితి. అంటే తాలుగాయలు అవుతాయి అంటున్నారు, అది వేరే ప్రాబ్లం. తాలుగాయలు తెగులు వల్ల వచ్చేది. ఓకేనా, థ్యాంక్ యూ.